హే గాయ్స్, అందరికీ నమస్కారం. అందరూ మంచిగా ఉన్నారు కదా? ఈరోజు ఒక మంచి రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. ఈ రెసిపీ ఏంటి, ఎలా చేసుకోవాలి, ఇవన్నీ చూసే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అన్నమాట. సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే బటర్ చికెన్. బటర్ చికెన్ అచ్చం రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్తో ఫాలో అవ్వండి. సేమ్ అదే టేస్ట్ వస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ముందుగా మనం ఈ బటర్ చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అని చెప్పి ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఎక్కువగానే ఆయిల్ తీసుకోవాలన్నమాట. అంటే మనం ఆనియన్స్ని ఫ్రై చేస్తాం కదా, సో దానికోసం ఇలా ఆయిల్ తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు అరకేజీ చికెన్కి క్వాంటిటీస్ చెప్తున్నానండి. అరకేజీ చికెన్కి పెద్ద ఆనియన్స్ అయితే 2 తీసుకోండి, చిన్నవి అనుకుంటే ఒక 4 వరకు తీసుకోండి. వాటిని ఇలాగా సన్నగా కట్ చేసుకొని అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు, అంటే మనం బిర్యానీలో ప్రిపేర్ చేస్తాం కదా, అలా ఫ్రై అయ్యేంత వరకు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ కోసం చికెన్లో ఒక చెక్క, నిమ్మకాయ, ఇంకా ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కూడా కర్డ్, ఇంకా అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కరిగించి పెట్టుకున్న బటర్ ఒక క్యూబ్ సరిపోతుంది. అండ్ మనం ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అందులో సగం ఆనియన్స్ని ఇందులో వేసుకోండి. అండ్ ఇంకా ఉప్పు, అండ్ ఇందులో పసుపు, కారం, గరం మసాలా, కొరియాండర్ పౌడర్ ఇవన్నీ కూడా వేసుకొని ముక్కకి పట్టేంతటి వరకు కూడా బాగా కలుపుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ మనం మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఈ మసాలా గ్రైండ్ చేసుకోవడానికి అని చెప్పి ఇందాక మీకు కొన్ని ఆనియన్స్ని పక్కన పెట్టుకోమన్నాను కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసేసుకొని ఇంకా కొంచెం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఒక చిన్న సైజ్ టొమాటోస్ అయితే 2 సరిపోతాయి. ఈ 2 టొమాటోస్ని కూడా వేసుకొని ఇందులోనే కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఇందులోనే మళ్ళీ ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి. సో దట్ టేస్ట్ బాగుంటుందన్నమాట. చికెన్ మ్యారినేషన్ అప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. అండ్ ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీని అంతటిని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొంచెం ఆనియన్స్ని ఆయిల్లో వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే స్కిప్ చేసేసినా కూడా ప్రాబ్లం లేదు. కొంచెం ఆనియన్స్ని వేసుకొని అందులోనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఈ మసాలా ముద్ద అంతటిని కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అని చెప్పడం మర్చిపోయాను, ఇందులోనే మనం కొంచెం బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్తో పాటు, సో దట్ టేస్ట్ బాగుంటుందన్నమాట. అది స్కిప్ అయింది వీడియో. సో ఇప్పుడు ఈ మసాలా ముద్ద అంతా కూడా చూసారు కదా, ఆయిల్ అంతా మనకి పైకి తేలిపోవాలన్నమాట. అలా అయితేనే మనకి మసాలా అనేది బాగా ఫ్రై అయినట్టు. సో కొంచెం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి మసాలా ముద్ద అంతటిని కూడా. చూసారు కదా మనకి ఇప్పుడు మొత్తం ఆయిల్ అనేది ఎలా పైకి తేలుతుందో, కలర్ కూడా మంచిగా చేంజ్ అయింది. సో ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ పీసెస్కి మొత్తం అన్నీ కలుపుకొని ఆ పీసెస్ని కూడా ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఆ మసాలా ఇంకా ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకుంటూ ఒక 2 to 3 మినిట్స్ వరకు కూడా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. సో ముక్క అనేది మనకి ఏంటంటే ఓన్లీ బాయిల్ అవ్వకుండా ఫ్రై అయ్యి కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా ఒక 2 to 3 మినిట్స్ మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీని మీద మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మనం దీన్ని మూత తీయకుండా అలా వదిలేయాలన్నమాట. సో దట్ చికెన్లో వచ్చిన వాటర్తో ఆ చికెన్ అనేది బాగా ఆవిరికి ఉడుకుతుంది. అండ్ ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెం బటర్ని కూడా యాడ్ చేసుకోండి. బటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. చూసారు కదా మనకి అసలు నేను వాటర్ అనేది యాడ్ చేయలేదు, మనకి చికెన్లో ఉన్న వాటరే సరిపోతుందన్నమాట గ్రేవీకి. సో ఒకసారి బటర్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ మీరు అలా వదిలేసుకొని మళ్ళీ తీసి చూసినట్లయితే చూసారు కదా మనకి ఆయిల్ అంతా పైకి తేలిపోయి మనకి చాలా టేస్టీగా కనిపిస్తుంది కదా ఈ చికెన్ అనేది. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. నిజంగా రెస్టారెంట్లో కూడా మనకి ఈ టేస్ట్ రాదనమాట. హెల్తీగా కూడా చేసుకోవచ్చు మనం ఇంట్లో చేసుకున్నట్లయితే. మనకి గ్రేవీ కూడా ఏంటంటే చపాతీల్లోకైనా లేకపోతే రైస్లోకైనా సరే చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. అసలు మనకి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం గ్రేవీతో మనం వేసుకున్నా సరే చాలా ఎక్కువ రైస్ కలుస్తుంది అనమాట. ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎవరికైనా పెట్టి చూడండి, నిజంగా ఈ రెసిపీకి ఫేవరెట్ అయిపోతారనమాట. బటర్ చికెన్ అంటే అయ్యో చాలా పెద్ద ప్రాసెస్ ఏమో, ఇప్పుడు అంతా ఎవరు చేస్తారు అనుకుంటారు. కాదు, ఇలా నేను చెప్పే విధంగా ఒక్కసారి ట్రై చేయండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది. అందరూ దీనికి మంచి ఫేవరెట్ అయిపోతారు. ఒకసారి ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో టేస్ట్ ఎలా వచ్చింది అని చెప్పి కూడా కమెంట్ చేయండి. చికెన్ని బటర్తో కాకుండా ఓన్లీ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో. అలా కూడా ట్రై చేసుకోండి బటర్ అవైలబుల్ లేని వాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. బై బై ఫ్రెండ్స్.